అసలు ఈ అజయ్ బాబు ఏంటి, ఈయన చరిత్ర ఏంటి, ఈయన డబ్బుల కోసము ఈయన ఎట్లాంటి బ్లాక్మెయిలింగ్ చేసి ఎంత నీచానికి దిగజారుతాడు అనే అంశాలు మీకు ఇక్కడ ఇంటర్వ్యూలో ఆధారాలతో సహా బయట పెట్టినకి నేను ఇప్పుడు ఇక్కడ ఇంత దూరం అనేది వచ్చాను. ఈయనను జనాలను ఏ విధంగా మోసం చేస్తాడు అంటే మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఏం చేశాడంటే గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, తెల్లవారుజామున 3 గంటలప్పుడు జేసీబీని తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చిన ఇంటిని పూర్తిగా కూలగొట్టారు. ఇక్కడ అంటే ఈయన ఇల్లు కూలిపోయిందంట. ఈయన రాత్రి కూలిపోయిందా కూల్చేశారా? కూల్చేశారంట. 2 విధాలుగా చెప్తున్నారు. అటు కూల్చారని చెప్పండి, లేకపోతే కూలిపోయింది కూల్చేశారంట. ఓకే, కూల్చేశారు కాబట్టి ఎవరు అదే చెప్తాను. ఎలా ఎవరు చెప్తాను. ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్ కి వీక్షిస్తున్న మీ ద్వారా ఒక్క పైసా కూడా నాకు చేరలేదండి. ఫస్ట్ ఒకసారి ఏమో వెళ్ళొచ్చిండు, మళ్ళీ 2ోసారి వెళ్తున్నాను, 3ఓసారి వెళ్తున్నాను, 4ఓసారి వెళ్తున్నాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. నిజంగా ప్రేరాలతో అద్భుతాలు జరుగుతాయా, మరి మ్యాజిక్లు జరుగుతాయా, ఇవన్నీ దేవుడు స్వస్థతలు చేస్తాడా? మరి చేసేటట్టయితే మా ఫ్రెండ్గా ఒకరికి బట్టతల ఉంది, బట్టతల మీద 2 వెంట్రుకలు బలిపించమని చెప్పు చాలు. మాలోళ్ళ అమ్మాయిని బ్రాహ్మణుల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయని చెప్పేసి ఇలా నీచంగా మాట్లాడడం దరిద్రంగా లేదా? వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే చేసుకుంటారు. పోనీ ఈయన ఒక మాట అనొచ్చు ఏంటంటే, నేను ఇప్పుడు మాల అబ్బాయిని, నువ్వు బ్రాహ్మణ అమ్మాయివి, ఈ రాఖీ తీసుకొని నా చేతికి కట్టు, నన్ను నీ అన్నయ్యగా స్వీకరిస్తావని అన్నారనుకో, ఏ బ్రాహ్మణ అమ్మాయినైనా వద్దంటదా? బైబిల్ ట్రైనింగ్ చేసుకొని సర్టిఫికెట్ తీసుకోవాల్సిన కూడా సంబంధం లేదు. పచ్చి పొరంబొక్కలందరూ రాత్రి ఫుల్గా తాగి పొద్దున లేచి నాకు యేసరపు కనిపించాడు, నేను పాస్టర్ అయినని చెప్తే ఎవడైనా పాస్టర్ అయిపోవచ్చు. నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి పాస్టర్లు దయచేసి మీ ఏరియాలోకి, మీ గ్రామంలోకి కూడా రానివ్వకండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అవసరమైతే ఎదురు తిరగండి. సంబంధించిన వీడియోలు, ఫొటోస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ ఐరా మీడియా ఛానల్ ద్వారా బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈ రోజు మనం ఒక స్పెషల్, ఒక నిమిషం ఆగండి బ్రో, స్పెషల్ వద్దు ఏమొద్దు, నేను ఆల్రెడీ రెగ్యులర్గా వస్తుంటాను మన ఐరియా మీడియాలో. నేనంటే మీ ప్రవీణ్ కుమార్, ఎక్స్ క్రిస్టియన్ని ప్రవీణ్ కుమార్ని. సో నేను ఈ మధ్య రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి ఇది పాస్టర్ అజయ్ బాబుకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకైతే బ్లడ్ బాయిల్ అయిపోయింది. ఆయన మాట్లాడుతున్న మాటలకు, ఆయన వేసినటువంటి సూటు బోటుకు సంబంధమే లేదు. ఒక మాట చెప్పాలంటే, ఇట్లా బ్లేజర్ వేసుకొని వచ్చాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే కులం అంటాడు, మాట్లాడితే హిందుత్వం అంటాడు, మాట్లాడితే దేశం అంటాడు, మాట్లాడితే బీజేపీ అంటాడు, మాట్లాడితే మా గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాడు. కాకపోతే మీరు అడిగిన ఏ ప్రశ్న కూడా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. మీరు వాటన్నిటికి కూడా నేను సమాధానాలు చెప్తూ, అసలు ఈయన ఏంటి, అసలు ఈ అజయ్ బాబు ఏంటి, ఈయన చరిత్ర ఏంటి, ఈయన డబ్బుల కోసము ఈయన ఎట్లాంటి బ్లాక్మెయిలింగ్ చేసి ఎంత నీచానికి దిగజారుతాడు అనే అంశాలు మీకు ఇక్కడ ఇంటర్వ్యూలో ఆధారాలతో సహా బయట పెట్టినకి నేను ఇప్పుడు ఇక్కడ ఇంత దూరం అనేది వచ్చాను. నాకు ఎప్పుడైతే మా ఛానల్ ఎండి ఫోన్ చేసి చెప్పారో అప్పుడు నేను అనుకున్నాను, మొన్నే కదా మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారిని చేసింది, మళ్ళీ ఏం జరిగింది అనేసి అనుకున్నా. ఓకే ఫైన్. ఇది నా ఒక్కడి విషయమే కాదు, మొత్తం హిందువులు కానీ చాలా మంది కూడా ఈయన మాటలు విని బాధపడే అవకాశాలు ఉంటాయి. ఇంకా మాట్లాడితే కులాల గురించి రెచ్చగొట్టి వినదు. ఇంకా నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. చెప్పండి. ఫస్ట్ అసలు ఈయన CMDF అజయ్ బాబు గురించి, అజయ్ అన్నయ్య, నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి అజయ్ అన్న గురించి అసలు మీకు ఏం తెలుసు అని మీరు ఇంటర్వ్యూ చేశారు. నా ఫస్ట్ ప్రశ్న. సరే, మీరు ఇతను ఇంటర్వ్యూ చేశారు, బాగానే ఉంది. ఇతను ఏంటి అంటే, ఈయనను జనాలను ఏ విధంగా మోసం చేస్తాడో అంటే మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఏం చేశాడంటే గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఈయన ఇంట్లో ఖమ్మంలోంచి, అంటే ఈయనది ఖమ్మం జిల్లా, ఖమ్మం నుంచి సరోజిని నాయుడు అని చెప్పేసి ఆయన సొంత గ్రామానికి వెళ్తున్నారంట. రాత్రిపూట వెళ్తుంటే 7 గంటల ప్రాంతంలో ఈయనను కొంతమంది మంకీ క్యాప్లో వేసుకొని వచ్చి ఈయన కారును అడ్డగించి కారు అద్దాలు పగలగొట్టి కత్తులు తీసుకొని దీని మీద దాడి చేశారని చెప్పేసి చెప్పేది వినండి. ఇలా పోస్ట్ పెట్టాడు. అప్పట్లో మేము కూడా నమ్మాం, ఓహో నిజంగా ఇలా జరిగిందా అని చెప్పేసి. ఎందుకంటే
మాలాంటి అసలు ఈయన అజయ్ బాబు గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా, అజయ్ బాబు గురించి మాట్లాడాల్సిన అవసరం నాకేంటి అని చెప్తే, నేను అడిగితే నేను ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు నిన్న ఈ మధ్య రీసెంట్గా నా గురించి ఒక వీడియో మాట్లాడారు. అంటే ఏమైనా మాట్లాడారు, ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ నా కళ్ళ ముందు కనపడాలి అని అంతు చూస్తాను, ఈయన తలకిందులుగా వేలాడదీసి పందిని కోసినట్టు కోస్తా అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది నేను ఒరిజినల్ క్యారెక్టర్. గతంలో ఏమో నేను యేసు నమ్ముకున్నాను కాబట్టి నేను శాంతియుతంగా మాట్లాడతాను, యేసు నమ్ముకొని బైబిల్ పాటించే వాళ్ళు ఎవ్వరు కూడా చాలా మంచిగా ఉంటారని చెప్పేసి ఈయన గతంలో మాట్లాడేదంతా డూపు. ఈయన చంపేస్తాను, తల కిందగా వేలాడదీస్తాను, పందిని కోసినట్టు కోస్తాను అనేది ఈ యొక్క అజయ్ బాబు ఒక ఒరిజినల్ క్యారెక్టర్. ఒక మాట చెప్పాలంటే సరే, ఈయన నా గురించి అలా అన్నాడు కాబట్టి, అంటే మాది భౌతికంగా దాడులు చేసే సిద్ధాంతాలు మాది కాదు. ఇప్పుడు నాకు కుక్కట్పల్లి కేపీహెచ్బి సైడ్ నేను ఒక గంటలో ఒక 50-60 మంది నేను రెడీ చేసుకోగలుగుతాను. ఎందుకు? వేరే వాళ్ళ మీద దాడి చేయడానికి కాదు, నా మీద ఏదైనా జరిగితే మా ఆత్మరక్షణ కోసం మాత్రమే మేము టీంని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొకటి, భౌతికంగా దాడులు చేయాల్సిన అవసరం మాకైతే లేదు. ఈవెన్ నా గురించే కాదు, మా లాంటి వాళ్ళు పోరాడుతున్నటువంటి శివశక్తి కావచ్చు, హిందూ జనశక్తి కావచ్చు, ఇంకొంతమంది సైనికులు వాళ్ళందరూ కావచ్చు, ముఖ్యంగా మా గురించి చెప్పాలంటే ఒకరిని భౌతికంగా దాడులు చేయాలి, వాళ్ళని కొట్టాలి అనే ఉద్దేశం అది కాదు. ఎందుకంటే మేము సిద్ధాంతపరంగా మేము పోరాడతాం, మేము ఉన్న విషయాలు నిజం చెప్తాం, మా మీద మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు కాకపోయినా రేపన్నా కానీ ఈ పాస్టర్లు చేసే మోసాలు తెలుసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాలు కాపాడుకుంటారు, వాళ్ళు ఆ పాస్టర్ల నుంచి, ఆ బైబిల్ మాయలోంచి, ఆ ట్రాన్స్ నుంచి బయటకు వస్తారు అన్న నమ్మకం మాకుంది. ప్రవీణ్ కుమార్ గారు, యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు అజయ్ బాబు గారి మీద కొంచెం పగ ఏమైనా ఉందా, లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా మీకు? అది ఒక్కటే కాకుండా అంటే అజయ్ బాబు గురించి పగ అంటే ఏం లేదు. ఆయన నా గురించి ఈ వీడియో పెట్టినందుకు నాకేం బాధ లేదు. ఈయన జనాలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. అంటే నేను ఎంతోమంది ఎన్నో రకాల పాస్టర్లకు చూశాను, మీరు కానుకలు ఇవ్వకపోతే, దశంభాగాలు ఇవ్వకపోతే మీరు బాత్రూమ్ పడవండి, ఏడవండి అని చెప్పేసి చేశారు. కానీ ఈయన క్రైస్తవ సమాజంలో ఒక సింపతిని క్రియేట్ చేసి, ఒక సానుభూతిని క్రియేట్ చేసేసుకుని, ఆ సానుభూతితో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొబ్బాలి అనే రకమైన బ్యాచ్ అనమాట. ఈయన మనలాగా ఎవరన్నా కానీ ఒక 1000-500 లేదా దశంభాగాలో అడగడు, అడిగితే లక్షలు అడుగుతాడు. అడిగితే లక్షలే, మీకు ₹1,00,000 కదా, ₹1,00,000 నాకు పంపొచ్చు కదా, నేను కారు కొనుక్కుంటా కదా అని చెప్పేసి అంటుంటాడు. సరే, అవన్నీ మనం ఒకటి మనం మాట్లాడుతుంటాము. మీకు ఇందాక ఒక మాట చెప్పాను, అది కంప్లీట్ చేస్తాను. దాడి జరిగిందని చెప్పి ఈయన ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి, నేను ఎమర్జెన్సీ ఐసీయూలో ఉన్నానని చెప్పేసి ఏదో ఒక మంచం మీద పడుకొని ఒక సెలైన్ బాటిల్, ఒక ₹50 సెలైన్ బాటిల్ కొనుక్కొని ఆయన ఎక్కడో బయట మంచంలో పడుకొని ఇదో నేను ఫోటో పెట్టాడు. ఫోటో పెట్టి ఇలా నా మీద దాడి జరిగింది అని చెప్పి, దాడి జరిగిన విషయం గురించి ఈయన హనీ జాన్సన్కి, జాన్ బాబుకి, వీకేఆర్కి, మళ్ళీ మహాసేన రాజేష్ ఉంటాడు, వాళ్ళందరికీ ఫోన్ చేసి, అన్న నా మీద దాడి జరిగిందన్న, మీరందరూ యూట్యూబ్లో స్పందించండి. అంటే దాడి జరిగితే ఏం చేయాలి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు దాడి చేశారో తెలుస్తుంది, ఎక్కడ దాడి జరిగిందో తెలుస్తుంది. కానీ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇలా జస్ట్ గాజు మొక్కుతోటి ఈయనంతా గీక్కొని. బ్రదర్, ఒక్క చిన్న మాట, ఓకే నన్ను తప్పుగా అనుకోకండి, పర్లేదు, ఒక్క మాట. ఎవరైనా గాజు ముక్కతోటి మీరు చెప్పినట్టు గీక్కుని అంత ధైర్యం ఎట్లా ఉంటుంది బ్రో? ఆ పెయిన్ ఎట్లా భరించగలరు బ్రో? అది మరి జనాల సింపతి కావాలంటే కదా, అదే కదా ఈయన గుంటనక్క తెలివితేటలు అనేది. పాస్టర్ అజయ్ బాబు గారికి మాత్రమే ఆ టెక్నిక్ తెలుస్తుంది. మీకు వీడియో కావాలంటే ఆధారం నేను చూపిస్తాను. ఇది మాట్లాడింది కూడా ఎవరు అంటే ఈయన వీకేఆర్ అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఆ పోస్టులు ఇప్పుడు ఆయన డిలీట్ చేశాడు ఆ పోస్టులు. సరే, ఆయన చేసింది నిజమే అనుకుందాం, నిజమైతే మరి పోస్టులు ఉండాలి కదా. ఆయన పోస్ట్ ఏం పెట్టాడంటే, అజయ్ బాబు గారి కారు ధ్వంసం, అత్యవసర ప్రార్థన విజ్ఞప్తి. ఈరోజు రాత్రి సరిగ్గా 7 గంటల సమయానికి అజయ్ బాబు గారు ఖమ్మం నుంచి కారులో స్వగ్రామైనటువంటి సరోజనపురంకి వెళ్తున్నప్పుడు కొందరు దుండగులు కారును అడ్డగించి బండరాయితో కారు ముందు అద్దాలు పగలగొట్టి మంకి క్యాబ్ పెట్టుకుని 3 దుండగులు మొదలు అజయ్ బాబు మీద మెడ మీద గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు అజయ్ బాబు సహోదరి భారతి చేతికి. సరే, వీటన్నిటి గురించి నేను చెప్తే ఇది నిజమా అబద్ధం అనడానికి మీకు ఆధారం కావాలి, అంతే కదా. మీకు ఇప్పుడు ఈ వీడియో మీరు ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇది వచ్చేసి ప్లే చేయండి. ఇక్కడ అనుచరుడు భర్తకి కత్తిపోటు. అజయ్ బాబు గారి కారు ధ్వంసం, అత్యవసర ప్రార్థనా విజ్ఞప్తి. ఈ రోజు రాత్రి సరిగ్గా 7 గంటల సమయానికి అజయ్ బాబు గారు ఖమ్మం నుండి కారులో తన స్వగ్రామం అయిన సరోజనాపురం వెళుతూ కొనిచెర్ల అవతల కొందరు దుండగులు కారుకి అద్దం తిరిగి బండరాయితో కారు ముందు అద్దాన్ని పగలగొట్టారు. మంకి క్యాప్లు పెట్టుకున్న 3 దుండగులు మతోన్మాదులు అజయ్ బాబు గారిని కత్తితో నరికారు.
మెడ మీద గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి. దుండగులను అడ్డగించిన అజయ్ బాబు గారి సహోదరుడు భరత్కి చేతికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. దయచేసి వారు క్షేమంగా బయటికి రావాలని ప్రార్థించండి. ఇట్లు యేసుక్రీస్తు సువార్త ధనం సంఘాలు.